అందుకే రాత్రంతా మేల్కోగా ఉండి మరీ ఈ పెయింటింగ్ కంప్లీట్ చేశాను. పైగా ఇది మీ బర్త్డే గిఫ్ట్, మళ్ళీ మీకు ఇవ్వాలి కదా. అవును, ఇంతకీ ఎలా ఉందో చెప్పలేదు. అచ్చం అలాగే, చాలా బాగుంది చైత్ర గారు. మృదులా, అత్తయ్య పిలుస్తున్నారు, మీరు మాట్లాడుతూ ఉండండి. సో ఎలా నడుస్తుంది మీ ప్రాజెక్ట్ వర్క్? మా సమస్యల వల్ల మీ ప్రాజెక్ట్కి ఏం డిస్టర్బెన్స్ అవ్వట్లేదు కదా? డిస్టర్బెన్సా? నా అసలు పనే ఇది. అంటే ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తే అది నా ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓ కరెక్టే. ఏమైంది మధు గారు? ఏం లేదు. లేదు, ఒక్కసారిగా మీ ఎక్స్ప్రెషన్, మూడ్లో చాలా చేంజెస్ కనిపించాయి. అదే చైత్ర, ఆ పెయింటింగ్లో ఆ అమ్మాయి కళ్ళు కదిలినట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? రిఫ్లెక్షనా? నాకేం కనిపించట్లేదు కదా. లేదు చైత్ర, అంతకుముందు నువ్వు ఇదే పెయింటింగ్ ఇచ్చినప్పుడు కనిపించింది, మళ్ళీ ఇప్పుడు అలాగే కనిపించింది. కనిపించడం కాదు, అనిపించింది. అవును మధు గారు, మన మైండ్లో ఏదన్నా ఒక ఫోబియా, భయం ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఆ భయాన్ని కలిగించే ఇన్సిడెంట్ రిపీట్ అయినట్టు భ్రమ కలిగిస్తాయి. కేవలం భ్రమ మాత్రమే, నిజం కాదు. ఊరికే ఏం లేదు కదమ్మా, ఊరికే సరదాగా అంతే. నిన్ను ఓకే 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 ఓకే, స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఇప్పుడు అక్క చెల్లెళ్ల మధ్య అద్భుతమైన సీన్ జరగబోతుంది, చూడ్డానికి రెడీగా ఉండండి. టట్టడాయ్. ఏంటి నీ అల్లరి? పాడతాయి. మీ సెంటిమెంట్ మీరు కానిచ్చుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సీను, ఏం సీను. అక్కా చెల్లెళ్ళ మధ్య సెంటిమెంట్ కి కన్నీళ్లు గోదారై బంగాళాఖాతం పొంగేలా ఉంది. రే గౌరవ్, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే దెబ్బలు పడతాయి. సారీ సారీ సారీ, నేను పోతా. మీ బంగాళాఖాతంలో నేను కొట్టుకుపోయేలా ఉన్నాను, మీరే కొట్టుకుపోండి, నేను పోతా. అమ్మో, ఏంట్రా పరుగు? ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా తరిమేశారన్నయ్య. నువ్వేదో కోతి వేషాలు వేసుంటావు కానీ నువ్వేంట్రా ఇంకా ఈ డ్రెస్లోనే ఉన్నావు? ఏ పంచలు లుంగీలు అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ బ్రో, ఇదే ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ బ్రో. నీ ఏడ్సాలే, రా చెప్తా. రా. పద.
రంగి దిష్టి తిద్దురా. ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ. ఇదేంటి వదినా, మానసి చేతికి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తావు అనుకుంటే నా చేతికి కార్ కీస్ ఇచ్చావు. మీ ఫస్ట్ నైట్ ఇక్కడ కాదు. ఓ నువ్వు సూపర్ వదినా, కేక. అబ్బా ఏంటి మృదులా? చెప్పు చెప్పు. నువ్వు నిజంగా గోల్డ్ మృదులా. ఆల్ ది బెస్ట్. గౌరవ్, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ బ్రో. జాగ్రత్త. వెళ్తాం బ్రో. బాయ్. బాయ్ బావా. బాయ్ మాన్సి. పద. బాయ్ ఎవ్రీబడి. బాయ్ బాయ్. వస్తాం. బాయ్. అత్తయ్య రండి. చూసావా, వాళ్ళ నవ్వులు సంతోషాలు అన్నీ పోవాలి, ఏడుపు మాత్రమే మిగలాలి. వాళ్ళ జీవితాలన్నీ చీకటిమయమైపోవాలి. అవునవును. యా సరే, ఓకే ఓకే. నేను ఇప్పుడే మెయిల్ చేసి క్లయింట్కి అప్డేట్ చేస్తాను. ఓకే. ఎవరు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావు? అడిగేది నిన్నే. అసలు ఎవరు నువ్వు? ఇలా కనిపించాలా మాయమైపోతున్నావు? దాగుడు మూతలాడుతున్నావా? నాతో తమాషాలు చేస్తున్నావా? అసలు ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నాకు ఈరోజు తెలియాల్సిందే. నా శత్రువు? నా మీద పగపట్టావా? అసలు ఏంటి నాతో నీకు? చెప్పు, ఎవరు? ఎవరో? నేనెవరో నీకు తెలీదా? నాన్న, మధుగారు ఏమైంది? ఏమైంది?
మధుగారు? అవే కళ్ళు మళ్ళీ ఈ పెయింటింగ్లో కనిపించాయి. అది ఇక్కడే ఉంది. మనల్ని వెంటాడుతుందమ్మా, మనల్ని గమనిస్తుంది. లేదు మధుగారు, చెప్పాను కదా, అదొక ఫోబియా, మీ భ్రమ అంతే. లేదు చైత్ర, అది భ్రమ కాదు. నేను చూశాను, నేను విన్నాను. నేనెవరో తనకు తెలుసంట. నేను నీకు తెలీదా అని అడుగుతోంది. అసలు అది ఎవరు నాకు తెలియడం ఏంటి? అసలు నాకు పిచ్చెక్కిపోతుంది. ఏంటి? మధుగారు, మధుగారు, అవును, ఈ పెయింటింగ్ కాలిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే మళ్ళీ గీసానంటీ. మధుగర్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను కదా, కాలిపోతే ఏదోలా అనిపించింది, అందుకే మళ్ళీ గీశాను. దీన్ని చూడటం వల్లే ఎంత డిస్టర్బ్ అవుతున్నప్పుడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చావమ్మా? అవును చైత్ర గారు, ఈ పెయింటింగ్ చూస్తున్న ప్రతిసారి ఈయన ఇలాగే డిస్టర్బ్ అవుతున్నారు. ఇది ఇక్కడ ఉండకపోవడమే మంచిది. ఏమీ అనుకోకండి. బయటపడేసా మధుగారు, ఇంకే ప్రాబ్లం డిస్టర్బెన్స్ ఉండదు. లేదు మృదుల, ఇది కాకపోతే మళ్ళీ ఇంకొకటి. అరే, ఎక్కడో ఒక చోట మొదలవుతూనే ఉంది కదా, అంటే భయం వస్తువుల్లో లేదు మధుగారు, మీ ఆలోచనల్లో ఉంది. ముందు వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. లేదు చైత్ర, ఇవేవో నా ఆలోచనలు భ్రమలు కావు, నిజంగానే జరుగుతున్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది మధుగారు. నిన్న రాత్రి కిటికీ పక్కన ఎవరో ఉన్నట్టు, ఆ నీడ పడుతున్నట్టు అనిపించింది. కానీ వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. అంటే మనకి కనిపించేవి, వినిపించేవి వేరే వాళ్ళకి అనిపించకపోతే ఏమంటారు? భ్రమ అనే అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మధుగారు. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. అసలేమవుతోందో, ఎందుకు ఇలా జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. అత్తయ్య,
మళ్ళీ ఎలా వచ్చింది? ఎవరు లేరే. ఎవరు పెట్టారు? మధు గారికి తెలిస్తే కంగారు పడతారు. చైత్ర గారు, చైత్ర గారు, ఏమైంది మృదుల? ఈ పెయింటింగ్ మళ్ళీ గదిలోకి వచ్చింది. మీరేమైనా పెట్టారా? లేదే, ఇందాక మీ దగ్గర నుంచి వచ్చి పడుకున్నాను అంతే. అయినా మీరు వద్దన్నాక మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు పెడతాను? మరి ఇలా జరుగుతుందేంటి చైత్ర గారు? గోడ అవతలకి విసిరేశాను, అయినా మళ్ళీ ఎలా వచ్చింది? అయినా అలా ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మధు గారు ఇంకెంత టెన్షన్ పడతారు. అయినా ఇదంటూ ఉన్నంత వరకు ఎక్కడ వేసినా తిరిగి వస్తుంది. ఎవరైనా తెచ్చి పెడతారు. అసలు ఇదంటూ లేకపోతే ఎంత నరకం చూపించింది. ఇంక రాదులే చైత్ర గారు, ఇక దీని బాధ ఉండదు. మీరు నా పెయింటింగ్ తగలబెట్టడం కాదే, మిమ్మల్ని మీరే తగలబెట్టుకునేలా చేస్తా. హిట్లర్, ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా దారిలోకి తీసుకొస్తుంది. నాకు ఫుల్ నమ్మకం ఉంది. అంతే అంటావా? మన బానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. ఓ, అలాగే హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళం. ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 30 నిమిషాలకు మీ మన జీ తెలుగులో తప్పకుండా చూడండి.